వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు సిద్ధం పేరుతో సభలు కూడా నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కూడా ఖరారైనట్లు తెలుస్తుంది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వనకకుండా బెనకకుండా సిద్ధం అంటూ తన కార్యకర్తలని సంసిద్ధం చేస్తున్నారు ఎన్నికలకు. ఇందులో భాగంగా అద్దంకిలో సిద్ధం సభ నిర్వహించబోతున్నారు. అంటే రేపటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇది చివరి సిద్ధం సభ అని చెప్తున్నారు. ఇదే సభలో ఎన్నికల మేనిఫెస్టో కూడా వెలువరిచే అవకాశం ఉంది. మరి ఈ సభకు సినీ తారలు సైతం జై కొడుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత మాత్రం వాస్తవం ఉందో తెలియదు, కానీ వాళ్ళే కనుక వస్తే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా వాళ్ళు నిలవబోతున్నారు సిద్ధం సభకి. ఇందులో ప్రముఖంగా వినిపించే పేర్లు కొన్ని ఉంటాయి. ఏంటంటే టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగచైతన్య గారు ప్రముఖంగా రాబోతున్నారు. అదేవిధంగా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకొని తన నటనతో తమిళంలోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకొని తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకున్నారు. ఇంతేకాకుండా ఈయన పందెం కోడి 2 సినిమాలు తీసి ఇవి వైఎస్ఆర్ కుటుంబానికి కొద్దిగా అనువయింపుగా ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో ఆ హీరో ఎవరో మీకు కూడా అర్థమైపోయింది. మరి ఆ హీరో విశాల్, మరి టాలీవుడ్ హీరో తమిళ హీరో విశాల్, వీళ్ళిద్దరూ ఈ సభకు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి వీళ్ళిద్దరూ కనుక ఖచ్చితంగా సభకు వస్తే కనుక పెద్ద ఎత్తున వీళ్ళు ఆదరణ పొందే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ సభకు వీళ్ళ జగన్ తర్వాత వీళ్ళ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కూడా నిలవబోతున్నారు. మరి వీళ్ళిద్దరి తర్వాత ఇద్దరు హీరోయిన్ల పేరు కూడా వినపడుతున్నాయి. తెలుగు, తమిళ ఈ సినిమాల్లో బాగా బిజీ షెడ్యూల్లో ఉన్న ఒక హీరోయిన్. ఆ హీరో గోదావరి జిల్లాలకు చెందిన ఒక హీరోయిన్. ఆ హీరో ఎవరంటే అంజలి. తన అభినయంతో, తన నటనతో, తన అందంతో తెలుగు ప్రేక్షకులను, తమిళ ప్రేక్షకులను ముద్దులను చేసే ఈ హీరోయిన్ ఖచ్చితంగా సిద్ధం సభకు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తనే కనుక వస్తే ఈవిడ కూడా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలవబోతున్నారు సిద్ధం సభ. మరి సిద్ధం సభలకు ఇంతమంది సినీ తారలు రావడంతో పెద్ద ఎత్తున సిద్ధం సభ సక్సెస్ కావడానికి వైసీపీ వాళ్ళు కూడా ఒకవైపు సిద్ధం చేస్తున్నారు అంటారు. అంటే వీళ్ళు వస్తారా రాకపోయినా కూడా సిద్ధం సభలు ఇప్పటికే సక్సెస్ అవుతున్నాయి. మరి ఇప్పటికే 3 సభలు నిర్వహించారు. ఈ 3 సభల్లో కూడా ఒకదాన్ని మించి మరొకటి ఉన్నట్లుంది. మరి అనంతపూర్లో దాదాపు 12 లక్షల మంది సిద్ధం సభకు హాజరయ్యారు. 12 లక్షల మంది సిద్ధం సభకు హాజరైనప్పటికీ మరి అద్దంకిలో నిర్వహించున్నారు మేదరమెట్లలో. మరి మేదరమెట్లలో సభకు దాదాపు 15 లక్షల వరకు హాజరయ్యే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకూడదని ఆదివారం రోజు సభలో ఏర్పాటు చేస్తున్నాడు. ఆదివారం రోజులు సభలో ఏర్పాటు చేస్తే స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకి కానీ, కాలేజీలకు వెళ్ళే వాళ్ళకి కానీ, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి ట్రాఫిక్ ఆంక్షలు ఉండవు. ఖచ్చితంగా వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుంటారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాత్రం పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. మరి వీళ్ళతో పాటు ఈ మధ్యలో కొత్తగా వచ్చిన హీరోయిన్ తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరోయిన్ ఎవరంటే బేబీ సినిమా హీరోయిన్ ఇప్పుడు సిద్ధం సభకు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇంతమంది పెద్ద ఎత్తున తారలు రాబోతున్నారు మరి ఈ సభకు. మరి ఈ తారలు వస్తే సక్సెస్ అవుతుందా అంటే, ఈ తారలు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా సిద్ధం సభ అయితే సక్సెస్ అవుతుంది. మరి సిద్ధం సభకి ఈ తారలు రాకపోతే సభకు గుర్తింపు రాదు, వాళ్ళకు గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ నాగచైతన్య కావచ్చు, విశాల్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు కొద్దిగా మెచ్చుకున్నారు. మరి విశాల్ అయితే బావటంగానే చెప్పారు, నేను జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను మెచ్చుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రజాపాలన, సంక్షేమ పాలన చేస్తున్నాడు. అవినీతి పాలనకి ఎక్కడ తావు లేకుండా చేస్తున్నాడు. ఎవరైతే అవినీతి చేస్తారో వాళ్ళకి ఈ పరిపాలన తావు లేకుండా చంద్రబాబు లాంటి వ్యక్తినే అరెస్ట్ చేశాడంటే మనలాంటి వాళ్ళు అవినీతి చేస్తే ఖచ్చితంగా మనకి ఎలాంటి పరిస్థితులు మొదలవుతాయో విశాల్ గారు చెప్పిన సందర్భము. మరి ఇదే విధంగా ఇప్పుడు ఈ సభకు గనక ఖచ్చితంగా వీళ్ళే గనక వస్తే ఖచ్చితంగా వీళ్ళు అట్రాక్షన్ అవుతుంది. మరి గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. వీళ్ళు గనక వస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వీళ్ళకి ఎటువంటి కేటాయింపులు ఇవ్వాలన్న ఆలోచనలో కూడా పడ్డట్లు మనకు తెలుస్తుంది. మరి ఏదేమైనప్పటికీ హీరోలతో పాటు లేదంటే ఇంకా వీళ్ళతో పాటు నాని కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాడు. మరి నాని, మరి విశాల్, మరి తర్వాత నాగచైతన్య, గీత, అంజలి, తర్వాత ఈవిడ బేబీ సినిమా హీరోయిన్. మరి ఇంతమంది తారలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏం కథ అన్నది కూడా ఒకసారి ఆలోచనలు చేయాలి. మరి ఏదేమైనప్పటికీ సిద్ధం సభకు వీళ్ళు రావడంతో ఖచ్చితంగా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అయితే నిలవబోతున్నారు. మరి సినీ తారలు సిద్ధం సభకు రావడాన్ని మీరు ఎలా చూస్తున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.